క్లియర్ గా ఉంది. ఆ, ఇంకే. క్లియర్గా హేమంత్ అంతగానం ఆలోచిస్తుంది అట్లా చూసుకుంటారా? లేదు, ఇది రికార్డింగ్ స్టార్ట్ చేసిన అట్లా. ఓకే, అది కాదు, నిన్నది క్లియరా లేదా? క్లియర్ క్లియర్. ఓకే. సో ఫస్ట్ ఉన్న యాక్టివేషన్స్ సిగ్మాయిడ్ సిగ్మాయిడ్ డ్యామేజ్. విత్ డిసడ్వాంటేజ్ ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి? ఇది జీరో, కంప్లీట్గా జీరో. వానిషింగ్ గ్రేడియంట్స్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ అనేది ప్రాబ్లం ఇక్కడ. ఓకే ఓకే, అక్కడి నుంచి రేలు. ఓకే, రేలులో ఈ రెండు ఓవర్కమ్ చేసినాం. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటిది? డెడ్ యాక్టివేషన్స్. ఎస్. ఇన్ కేస్ గ్రేడియంట్ టర్మ్ జీరో అయితే యాక్టివేషన్ డెడ్ అవుతుంది. ఓకే. దీన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి లీకీ రేలు. ఎస్. ఓకే, సో ఈవెన్ డెడ్ యాక్టివేషన్స్ మీద ఇంకొక టైప్ లో కంట్రోల్ ఏం తెచ్చుకోవచ్చు అని చెప్పిన నేను. వెయిట్స్ మనం ఇనిషియల్ గా చూస్ చేసుకునే వెయిట్స్, అంటే స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్, ఇంకా ఏ టైప్ ఆఫ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ మనం యూజ్ చేసినా కానీ దాంట్లో ఫస్ట్ ర్యాండమ్ గా వెయిట్స్ కావాలి మనకి. కాబట్టి ర్యాండమ్ గా వెయిట్స్ చూస్ చేసుకుంటాం. ర్యాండమ్ గా వెయిట్స్ చూస్ చేసుకోవడం వల్ల కూడా డెడ్ యాక్టివేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే క్రాంతి, వెంకీ, నాయిస్ రేలు యూజ్ చేస్తామా క్రాంతి? నాయిస్ రేలు అది కూడా వాడుకోవచ్చు వెంకీ. దేనికి వాడతాం అసలు? కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వెంకీ. రేలు నాయిసీ రేలుకి ఆల్మోస్ట్ సేమ్. నాయిసీ రేలులా ఈ పార్ట్ ఏం చేంజ్ కాదు వెంకీ, ఇది జీరోనే ఉంటుంది. ఈ పార్ట్ మారుతుంది కొంచెం. అదే రైలు తర్వాత లీకీ రైలు వాడితే అర్థమైపోతుంది మన సిచ్యువేషన్ అంట. ఇంకా నాయిస్ రైలు మనకు అక్కర్లేదు. అవసరం లేదు అంటే ఏదో అవసరం లేదని ఏముండదు, చెప్పలేం, కొన్నిసార్లు వాడాల్సి వస్తుంది. బట్ జనరల్ గా వాడము అంతే. ఓకే, సో ఈవెన్ డెడ్ యాక్టివేషన్స్ మీద మన కంట్రోల్ వెయిట్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అంటే వెయిట్స్ ర్యాండమ్ గా ఇనిషియలైజ్ అయినప్పుడు వచ్చిన వాటిని ఇన్పుట్స్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి అప్పుడు డెడ్ యాక్టివేషన్స్ అక్కర్ అవుతుంది, అంటే ఓవరాల్ సమ్మేషన్ వాల్యూ. అది నెగిటివ్ రాకుండా చూసుకోగలిగినట్టు మనం వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకుంటే డెడ్ యాక్టివేషన్స్ అనేవి తగ్గుతాయి కదా న్యూరాన్స్ లో. ఓకే ఓకే, సో ఈవెన్ వెయిట్స్ ని ఇనిషియలైజ్ చేయడంలో కూడా మనం డెడ్ యాక్టివేషన్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు. డెడ్ యాక్టివేషన్స్ మీద కంట్రోల్ తెచ్చుకున్నామంటే రేలు యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, ఎందుకు రేలు అని స్పెసిఫిక్ గా అంటే రేలులో ఈ వానిషింగ్ గ్రేడియంట్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఉంది, దీన్ని ఏదైనా టెక్నిక్ తో మనం ఓవర్కమ్ చేయగలిగితే ఇది వాడుకోవడం బెటర్ కదా, మళ్ళీ లీకీ రేలుకి వెళ్దాం ఎందుకని. ఓకే ఓకే, సో వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకుంటూ ఎట్లా కంట్రోల్ వస్తుందో చూద్దాం. అసలు నార్మల్ గా వెయిట్ ఇనిషియలైజ్ చేసుకోవడానికి ఫస్ట్ మెథడ్ ఏంటిది? ర్యాండమ్ గా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు వెయిట్స్ అని, మనకున్న ఆప్షన్స్. ఓకే, ర్యాండమ్ గా సపోజ్ ఇక్కడ మనకి ఏంటి, ఫస్ట్ లేయర్ లో W111, W112, W113 ఇట్లా వెయిట్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా ఇది ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వెయిట్స్, సెకండ్ లేయర్స్ కొన్ని వెయిట్స్, థర్డ్ లేయర్ కొన్ని వెయిట్స్ ఉన్నాయి. ఈ అన్ని వెయిట్స్ ఇనిషియల్ గా ఏదో ఒక నెంబర్స్ అయితే మనకు రావాలి కదా, అందుకని ర్యాండమ్ గా నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. అంటే ఇనిషియలైజ్ చేసే దాంట్లో టెక్నిక్స్ ఏమేమి యూజ్ చేయొచ్చు, మనం అన్ని ర్యాండమ్ గా ఇనిషియలైజ్ చేయొచ్చు. అంటే దేనికి ఏ నెంబర్ వస్తుందో మనకు కూడా తెలియదు. సో ర్యాండమ్ గా ఇనిషియలైజ్ చేసినప్పుడు మనకి ఎన్ని డేటా యాక్టివేషన్స్ ఉంటాయి అనేది కూడా మనకే తెలియదు. అది మన కంట్రోల్ ఉండదు కదా ర్యాండమ్ నెంబర్ జనరేషన్స్. నీళ్ళు పోసేస్తాను. సో ర్యాండమ్ గా జనరేట్ అయినప్పుడు నెంబర్స్ ర్యాండమ్ గా జనరేట్ అయిన నెంబర్స్, అంటే ఈ వెయిట్ ఇది అనేది నీకు కంట్రోల్ లేనప్పుడు ఆటోమేటిక్ ఎన్ని డేటా యాక్టివేషన్స్ ఉంటాయి అనేది కూడా మన చేతిలో ఉండదు, అది మన కంట్రోల్ ఉండదు. సో ర్యాండమ్ గా వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకుంటే డేటా యాక్టివేషన్స్ ని కంట్రోల్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయొచ్చు, ఈ వెయిట్స్ అన్నిటిని జీరోస్ తో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు కదా ఫస్ట్. ఓకే, వెయిట్స్ అన్ని జీరోస్ తో ఇనిషియలైజ్ చేసుకున్నాం అనుకో, ప్రాబ్లం ఏంటిది? మొత్తం న్యూరల్ నెట్వర్క్ మొత్తం డెడ్ నెట్వర్క్ అయిపోతుంది. ఓకే, ఎందుకు? ప్రతి ఒక్కటి జీరోనే కాబట్టి, అన్ని లెస్ దాన్ జీరోనే, అన్ని న్యూరాన్స్ డెడ్ అయ్యే ఉంటాయి కాబట్టి ఇది కూడా చూస్ చేసుకోలేం, ఇది కూడా చూస్ చేసుకోలేం. రెండు వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్స్. ఓకే, థర్డ్ మెథడ్, ఈ వెయిట్స్ ని లార్జ్ నెగిటివ్ నెంబర్స్ అజ్యూమ్ చేసుకోవచ్చు కదా. లార్జ్ నెగిటివ్ నెంబర్స్, యా, ఒక్కొక్కటి ఆప్షన్స్ ఏమున్నాయి అన్ని ఆప్షన్స్ చూద్దాం, అది ఇదని కాదు అన్ని. ఓకే, లార్జ్ నెగిటివ్ నెంబర్స్.
నెగిటివ్ నెంబర్స్ ని లార్జ్ వాల్యూస్ అంటే లార్జ్ వాల్యూస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ ఒకవేళ వెయిట్స్ అన్ని దాంతో ఇనిషియలైజ్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం వస్తుంది? నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్స్ రావచ్చు, అంటే మల్టిప్లై పాజిటివ్ అంటే అట్లా అన్నట్లేదు అంతే. ఒకవేళ మల్టిప్లై డబ్ల్యూ నెగిటివ్ ట్రాన్స్పోజ్ ఎక్స్ కదా, ఈ డబ్ల్యూస్ అన్ని నెగిటివ్ అయినప్పుడు ఎక్స్ తో మల్టిప్లై అయినప్పుడు ఓవరాల్ గా అంటే ఇవన్నీ లార్జ్ నెగిటివ్స్ కాబట్టి ఓకే ఇఫ్ ఇన్ కేస్ కొన్ని ఎక్స్ నెగిటివ్ ఉన్నా కానీ రెండు నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతాయి. Positives, బట్ yeah. ఓవరాల్ గా చాలా నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా జెడ్ ఏమవుతుంది? నెగిటివ్ జెడ్ అవుతుంది. ఓకే జెడ్ అంటే ఏంటిది? సమ్మేట్ చేసినాక వచ్చేదాన్ని కదా. అవునవును ఓకే, జెడ్ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ జీరో అయితే ఏంటిది? జెడ్ జీరో వస్తుంది. ఎస్ ఓకే, బట్ రేలలో అయినా దేంట్లో అయినా జెడ్ జీరో ఆర్ లెస్ దాన్ జీరో ఉంటే ఓవరాల్ గా ఫైనల్ ఫంక్షన్ అవుట్పుట్ ఏంటి? జీరో కదా. ఎస్ సో ఈవెన్ లార్జ్ నెగిటివ్స్ నెంబర్స్ పెట్టుకున్నా కానీ అన్ని డెడ్ యాక్టివేషన్స్ ఉంటాయి మళ్ళీ. సో డెడ్ నెట్వర్క్ అవుతుంది. డబ్ల్యూస్ కి మనం ఏమేమి నెంబర్స్ ఫస్ట్ ఇనిషియలైజ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? డెడ్ కావుగా కాంతి నెంబర్లు వస్తాయి కదా కొన్ని. ఎందుకు వస్తాయి? అంటే వాల్యూస్ ఇస్తున్నాం కదా కాంతి, నెగిటివ్ స్కేల్. సరే ఓకే, సరే ఇవి డబ్ల్యూస్ అని నెగిటివ్ పెట్టడం వల్ల నీ ఇన్పుట్స్ కూడా కొన్ని నెగిటివ్ ఉన్నాయి అనుకుందాం. అట్లా ఈవెన్ దెన్ కొన్ని మాత్రమే యాక్టివేట్ అవుతాయి, బట్ చాలా వరకు డెడ్ న్యూరాన్స్ ఉంటాయి కదా. అవునవును ఓకే సరే, ఇంకా క్లారిటీగా లార్జ్ నెంబర్ ఆఫ్ డెడ్ న్యూరాన్స్. ఓకే, డెడ్ యాక్టివేషన్స్ చాలా వస్తాయి. అవును అంటే మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటిది? ఒక్కొక్క ఆప్షన్ లో ఏమేం ప్రాబ్లం ఉందో చూస్తున్నాం. ఫస్ట్ ర్యాండమ్ గా చూస్ చేసుకుంటే అది వర్కౌట్ కాలే, జీరోస్ అవ్వట్లేదు, లార్జ్ నెగిటివ్ నెంబర్స్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ లార్జ్ పాజిటివ్ నెంబర్స్. ఓకే, వెయిట్స్ లార్జ్ పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, వెయిట్స్ ఒక్కొక్క ఇనిషియలైజ్ చేసుకున్నట్టు ఒకటి 900, ఒకటి 1000, ఒకటి 10,000 అట్లా. ఎస్ ప్రాబ్లం ఏమొస్తుంది? మోర్ పాజిటివ్ నెంబర్, బిగ్ పాజిటివ్ నెంబర్ వస్తుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది నెంబర్. రైట్, కరెక్షన్. సో లార్జ్ పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే లార్జ్ పాజిటివ్ నెంబర్స్ మీద నీకు ఇంపాక్ట్ ఏమవుతుంది? గ్రేడియంట్స్ అన్ని మల్టిప్లై అవుతాయి. ఓవరాల్ గా నీకు ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం వస్తుంది. ఓకే దీనివల్ల అసలు కాన్వర్జ్ అవ్వదు. సో ఈవెన్ లార్జ్ పాజిటివ్ నెంబర్స్ కూడా ఇనిషియలైజ్ చేయలేం ఫస్ట్ స్టెప్ లో. ఎస్ సో వీటన్నిటి బట్టి ఏమనిపిస్తుంది? మనం వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకోవాలంటే, అంటే బెస్ట్ వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకోవాలంటే ఏమై ఉండాలి? అవి జీరోస్ అయి ఉండకూడదు, ఎస్ నెగిటివ్ Okay. ఉండకూడదు. అండ్ లార్జ్ వాల్యూస్ అయి ఉండకూడదు. అదే లార్జ్ పాజిటివ్ అవ్వకూడదు, లార్జ్ Large నెగిటివ్ negative. అవ్వకూడదు. ఓకే, Yes. సో ఉన్న ఆప్షన్ ఏంటిది? స్మాల్ నాన్ జీరో నెంబర్స్ కావాలి. Yes. ఓకే, సో స్మాల్ నాన్ జీరో నెంబర్స్ నేను ఇనిషియలైజ్ చేసుకుంటే అది బెస్ట్ వెయిట్స్ ఇనిషియలైజేషన్ టెక్నిక్. ఎస్ ఓకే, సో స్మాల్ వాల్యూడ్ నాన్ జీరో నెంబర్స్ అంటే మన ఇష్టం, ఇంకా ఇది అది అని ఏం లేదు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ ఏముంది నాకు ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నార్మల్ గా న్యూరల్ నెట్వర్క్ డెప్త్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఒక 1000 వెయిట్స్ ఉన్నాయి అనుకో, 1000 వెయిట్స్ నేను మాన్యువల్ ఎంటర్ చేయలేను చిన్న వాల్యూస్. Yes. ర్యాండమ్ గా ఏవో ఒకటి ఇస్తా. ఫస్ట్ స్టెప్ అదే కదా, నేను ర్యాండమ్ గా అంటే కంప్లీట్ ర్యాండమ్ గా కాదు, స్మాల్ వాల్యూస్ లో ర్యాండమ్ గా ఏదో ఒకటి అసైన్ చేయొచ్చు కదా. ఎస్ ఓకే, సో స్మాల్ వాల్యూస్ లో ర్యాండమ్ గా ఏదో ఒకటి అసైన్ చేయాలంటే గాషియన్ కర్వ్ ఉందనుకో, ఒక ఎగ్జాంపుల్. గాషియన్ కర్వ్ ఎక్కడ ఉంటుంది? 0 నుంచి సిగ్మా అంటే ఒక స్టాండర్డ్ డీవియేషన్ తోని కర్వ్ మొత్తం ఉంటది. సో 1 సిగ్మా రేంజ్ లో ఉన్న వాల్యూస్ అన్ని 0 నుంచి తక్కువ రేంజ్ ఉంటుంది కదా, ఒకవేళ నీ సిగ్మా అనేది తక్కువ ఉంటాయి. ఎస్ ఓకే, సిగ్మా వాల్యూ సపోజ్ 1 అనుకో, 0 to 1, -1, 0 to 1. -1 నుంచి 1 మధ్యలో ఉన్న వాల్యూస్ ర్యాండమ్ గా నేను ఏవో ఒకటి, అంటే ఈ వాల్యూ ఏదో ఒక వాల్యూ నేను వెయిట్స్ కి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది ఒక బెస్ట్ టెక్నిక్ ఓకే వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకోవడానికి. ఓకే ఓకే, ర్యాండమ్ గా గాషియన్ కర్వ్ లో నుంచి సెలెక్ట్ చేసి వాల్యూస్ ఇవ్వచ్చు నేను. ఓకే ఓకే, లేదా ఒక చిన్న యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ సపోజ్ -2 నుంచి 2 ఉంది. వీటి మధ్యలో నుంచి కూడా ఇవి కూడా చిన్న వాల్యూసే కదా మనకున్నవి. సో ఈ చిన్న వాల్యూస్ నుంచి కూడా నేను ర్యాండమ్ గా ఏమన్నా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఏదైనా ఒక వాల్యూ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకొని ఉన్న వెయిట్స్ అన్నిటికీ నేను అసైన్ చేయొచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్. ఎస్ ఓకే, సో ఇట్లాంటివి నువ్వు చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ స్మాల్ వాల్యూడ్ నెంబర్స్. సో ఆటోమేటిక్ గా లార్జ్ అవుతే డెడ్ యాక్టివేషన్స్ అవుతున్నాయి, 0 అయితే డెడ్ యాక్టివేషన్. కంప్లీట్ గా ర్యాండమ్ సెలెక్ట్ చేసుకుంటే కంట్రోల్ ఉండట్లేదు. అదే చిన్న వాటిలలో నుంచి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోగలిగితే మనకి డెడ్ యాక్టివేషన్స్ మీద కంట్రోల్ వస్తుంది. ఓకే ఎట్లా వస్తుంది అంటే, చిన్నవి చూస్ చేసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్ గా నీకు కంట్రోల్ వచ్చేస్తుంది అంతే. ఓకే ఓకే, పైన రావట్లేదు అంటే ఇక్కడ వస్తుంది కదా. అవును ఓకే,
సో నెక్స్ట్ ఇది ఒక మెథడ్, అంటే ర్యాండమ్ గా గాషియన్ కర్వ్ నుంచి ఏమైనా సెలెక్ట్ చేయొచ్చు, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇంకా ఏదైనా డిస్ట్రిబ్యూషన్ లో స్మాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే స్మాల్ రేంజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి నువ్వు ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకొని వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని మెథడ్స్. ఈ మెథడ్స్ అన్ని ఏంటంటే రీసెర్చ్ బేస్డ్ మెథడ్స్. ఓకే ఓకే, సో ఈ రీసెర్చ్ బేస్డ్ మెథడ్స్ అన్ని ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ పైన డిపెండెంట్. ఓకే, ఇది ఒక న్యూరాన్ కదా, ఎస్ ఈ న్యూరాన్ కి ఎన్ని ఇన్పుట్స్ వస్తున్నాయో, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ న్యూరాన్ కి ఎన్ని వస్తున్నాయో దాన్ని ఫ్యాన్ ఇన్ అంటాం. ఓకే, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఫ్రమ్ ది న్యూరాన్, లేదా ఈ వచ్చిన అవుట్పుట్ ఎన్ని అదర్ న్యూరాన్స్ కి కనెక్ట్ అయిందో దాన్ని ఫ్యాన్ అవుట్ అంటాం. ఓకే ఓకే, ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ అర్థమైందా? ఎస్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ టు ద న్యూరాన్. సో ఈ ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ అనేది నెట్వర్క్ మొత్తం కి డిఫైన్ చేస్తామా, ఈచ్ అండ్ ఇండివిజువల్ న్యూరాన్ కి డిఫైన్ చేస్తామా? ఫ్యాన్ ఇన్ నెట్వర్క్ మొత్తాన్ని డిఫైన్ చేస్తాం. ఇండివిజువల్ న్యూరాన్. ఓకే, నేను ఏం చెప్తున్నా, ఒక్కొక్క న్యూరాన్ కి ఎన్ని ఇన్పుట్స్ దానికి కనెక్ట్ అయినాయో అది దాని ఫ్యాన్ ఇన్. ఓకే ఆ న్యూరాన్ నుంచి వెళ్ళిన అవుట్పుట్ వేరే ఎన్ని న్యూరాన్స్ కనెక్ట్ అయిందో అది ఫ్యాన్ అవుట్. ఓకే ఓకే, న్యూరాన్ ఫ్యాన్ ఇన్ ఏంటి? కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఫ్యాన్ ఇన్ అంటారు. వెనకాలనా? అంటే ఆ న్యూరాన్కి ఇచ్చే ఇన్పుట్స్ అన్ని ఫ్యాన్ ఇన్ అంటాం. అదే చిన్ని, ఎంత ఫ్యాన్ ఇన్ ఎంత తింది? ఏంటంటే అదే డబ్ల్యూ పవర్ ఏమంటారు, W నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కనెక్టెడ్ టు దట్ న్యూరాన్. ఇంకో 1 మూడు ఉన్నాయి. 3 3 లైన్లు వచ్చినాయి. సో 3 అనేది దీని ఫ్యాన్ ఇన్ నెంబర్. ఫ్యాన్ ఇన్ అంటే 3 దీని. ఫ్యాన్ అవుట్ అంటే ఏంటిది? ఈ న్యూరాన్ నుంచి వెళ్ళింది ఒకదానికి కనెక్ట్ అయింది. ఓకే సో ఫ్యాన్ అవుట్ ఈ పర్టికులర్ న్యూరాన్ కి 1. ఓకే, అంటే ఫ్యాన్ ఇన్ మనం ర్యాండమ్ ఇయ్యమాక అంతే, అంటే అట్లా అంటారా? మనం మామూలుగా డైరెక్ట్ ఇయ్యమాక అంతే, ఎన్ని కావాలంటే ఫ్యాన్ ఇన్లో ఎన్ని కావాలంటే అన్ని ఫ్యాన్ ఇన్సా? అర్థం కాలేచింది. ఫ్యాన్ ఇన్ అంటే ఏం చెప్తున్నా? ఫ్యాన్ ఇన్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కనెక్టెడ్ టు దట్ న్యూరాన్. ఓకే అండి, అది ర్యాండమ్ మనం ఇవ్వడం ఏంటి? ఫ్యాన్ ఇన్ అనేది ఆల్రెడీ ఒక న్యూరల్ నెట్వర్క్ ఉంటే దాంట్లో ఒక్కొక్క న్యూరాన్ ఒక పర్టికులర్ న్యూరాన్ కి ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ డిఫైన్ చేస్తే ఆ న్యూరాన్ కి ఎన్ని ఇన్పుట్స్ కనెక్ట్ అయినాయి, ఈ న్యూరాన్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ ఎన్నిటికి వెళ్ళినాయి, దాన్ని బట్టి నేను ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఇవ్వట్లేదు అది. ఓకే 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 ఓకే, సో డౌట్స్ వచ్చినాయా నో డౌట్స్ అందరికి? క్రాంతి, గురూజీ, అది ఇప్పుడు ఒక న్యూరాన్ నుంచి ఇంకో లేయర్ కూడా బయటకు వెళ్తుంది కదా, దాన్ని ఏమంటావు? ఒకటైతే ఫ్యాన్ ఇన్ అంటావు, అంటే ఒక ఇన్పుట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఫ్యాన్ ఇన్ అంటాను. ఇంకోటి కూడా జనరేట్ అవుతుంది, న్యూరాన్ ఇంకోటి కూడా వస్తుంది కదా, ఇన్పుట్ జనరేషన్. అంటే అక్కడ 2 న్యూరాన్స్ వస్తున్నాయి కదా అని. ఇది తీసుకోమద్దండి, అదే అదే దాని కింద లెక్క పెడతాను మరి. 1 2 3 కిందది, ఇది ఇది లెఫ్ట్ రైట్ రైట్ రైట్, ఇది కాదురా నాయన, చిన్నది తీసుకో. ఏం చిన్నది తీసుకోవాలా? ఈ ఇన్పుట్స్ అన్ని ఫ్యాన్ ఇన్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ న్యూరాన్ కి ఎగ్జాంపుల్, ఈ న్యూరాన్ కి నేను డిఫైన్ చేస్తున్నా దీని ఫ్యాన్ ఇన్ ఏంటి, ఫ్యాన్ అవుట్ ఏంటి అని. ఓకే ఓకే, ఏ న్యూరాన్ కి ఏదో మనం నెంబర్స్ వేసుకుందాం. ఈ న్యూరాన్ నెంబర్ ఎంత? ఫస్ట్ హీడెన్ లేయర్ కదా, 11. సో F11 అనే దానికి ఫ్యాన్ ఇన్ ఏంటి, ఫ్యాన్ అవుట్ ఏంటి డిఫైన్ చేస్తాం. దీని ఫ్యాన్ ఇన్ ఏమొస్తుంది? ఈ న్యూరాన్ కి ఎన్ని ఇన్పుట్స్ కనెక్ట్ అయి ఉంటే అన్ని దాని ఫ్యాన్ ఇన్ 1 2 3 4. ఓకే, ఫ్యాన్ ఇన్ వాల్యూ 4. ఫ్యాన్ అవుట్ ఏంటిది? ఈ పర్టికులర్ న్యూరాన్ నుంచి వచ్చిన అవుట్పుట్ వేరే ఎన్ని న్యూరాన్స్ కనెక్ట్ అయింది? 1 2 3 4. ఓకే, దీనికి రాద్దాం ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్. ఓకే, దీనికి ఎన్ని? దీని ఫ్యాన్ ఇన్ ఎట్లా వస్తా? ఫ్యాన్ ఇన్ 5 1 2 3 4 5. ఓకే, ఫ్యాన్ ఇన్ 5, ఫ్యాన్ అవుట్ 1. దీని నుంచి వెళ్ళిన ఒకటి 1. ఓకే,
ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్ ఉన్న తర్వాత దాంట్లో ఒక్కొక్క న్యూరాన్ కి ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ డిఫైన్ చేసుకుంటాం. ఓకే ఓకే అర్థమైందా ఎస్ గురుజీ? అర్థమైందా? డౌటా? క్లియర్. ఓకే. సో ఈ రీసెర్చ్ బేస్డ్ టెక్నిక్స్ అన్ని ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ నెంబర్ మీద బేస్ చేసుకొని వెయిట్స్ ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే ఇట్లా ఇనిషియలైజ్ చేయడం వల్ల చాలా వరకు డెడ్ యాక్టివేషన్స్ మీద మనకు కంట్రోల్ వస్తుంది. అవ్వకుండా మాక్సిమం అవ్వవు అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ మీద ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం, ఆ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ యూనిఫామ్ ఇనిషియలైజేషన్. ఓకే, ఒక పర్టికులర్ న్యూరాన్ కి సంబంధించిన వెయిట్స్ ఉంటాయి కదా, ఎస్ డబ్ల్యూకేఐజెస్. ఇవి ఒక పర్టికులర్ న్యూరాన్ అంటే ఆ న్యూరాన్ కి వచ్చిన వెయిట్స్ అన్నిటిని ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లో నుంచి సెలెక్ట్ చేస్తాం. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది? ఈ రీజన్ నుంచి ఈ రీజన్ వరకు యూనిఫామ్ ఉంటుంది కర్వ్. ఓకే, వీటి మధ్య నుంచి ర్యాండమ్ వాల్యూస్ చూస్ చేసుకుంటాం. సో ఈ లోవర్ కోఆర్డినేట్, ఈ అప్పర్ కోఆర్డినేట్, ఈ రెండు అంటే ఈ బౌండరీస్ కోఆర్డినేట్స్ ఏమేమి ఉన్నాయని డిసైడ్ చేయడం ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ మీద డిసైడ్ అవుతాం. ఓకే, -1/√, ఫ్యాన్ ఇన్ టు 1/√ ఫ్యాన్ ఇన్. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఈ న్యూరాన్ కి నేను వెయిట్స్ ఇనిషియలైజ్ చేస్తున్నా, దీనికి సంబంధించిన ఇవి. ఓకే, 1 2 3 4 ఈ 4 వెయిట్స్ అంటే ఈ లైన్స్ కున్న వెయిట్స్ నేను ఇప్పుడు ర్యాండమ్ ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నా. ఓకే ఎస్ ప్రెజెంట్. ఓకే, సో దీనికి ఉన్న ఫ్యాన్ ఇన్ వాల్యూ ఏంటి? 4 కదా. ఎస్ 4 అంటే ఇది ఏమొస్తుంది? యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ -1/√4 అంటే 2, ఇది 1/2. అంటే -0.5 నుంచి +0.5 మధ్యలో ర్యాండమ్ గా ఏదైనా వాల్యూస్ చూస్ చేసుకొని 4 వెయిట్స్ నేను డిఫైడ్ చేసుకుంటా. ఓకే ఓకే, దీనికి కనెక్ట్ అయిన 4 వెయిట్స్ కంపల్సరీ. ఈ 4 వెయిట్స్ మాత్రం ఖచ్చితంగా -0.5 నుంచి +0.5 మధ్యలో ఉంటాయి. ఓకే ఓకే, సపోజ్ ఈ న్యూరాన్ కి కనెక్ట్ అయిన వెయిట్స్ నేను ఇనిషియలైజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ లైన్స్ అన్నిటి వెయిట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క దానికి. ఇప్పుడు దీని వెయిట్ రాస్తే ఎట్లా రాస్తా? వెయిట్ ఆఫ్ సెకండ్ హిడెన్ లేయర్ కి వెళ్తుంది, W2 ఫ్రమ్ 1 2 3 4th న్యూరాన్ టు 3rd న్యూరాన్. ఎస్ ఓకే, ఈ వెయిట్ ఇనిషియలైజ్ కావాలి. ఇట్లా దీనికి కనెక్ట్ అయిన వెయిట్స్ అని ఇనిషియలైజ్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ న్యూరాన్ మీద న్యూరాన్ ఫ్యాన్ ఇన్ పైన డిపెండెంట్. అది ఎట్లా వస్తుంది? -1 ఈ న్యూరాన్ ఫ్యాన్ ఇన్ ఎంత? 5 కదా. 5 -1/√5 టు 1/√5. ఓకే, సో -1/√5 నుంచి 1/√5 మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నిటిలో ఏదో ఒక వాల్యూ ఈ 5 వెయిట్స్ ఆ రేంజ్ లో ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, ఇదేంటిది? ఫస్ట్ స్టెప్ కోసం ఇదంతా. ర్యాండమ్ గా నేను వెయిట్స్ చూస్ చేసుకునే బదులు ఇట్లా ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేసి వెయిట్స్ చూస్ చేసుకుంటున్నాను. ఓకే ఇప్పుడు నేను చెప్పింది యూనిఫామ్ ఇనిషియలైజేషన్. ఓకే ఓకే, అందరికి అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కొడుమూరి అంతే వెంకీ? అంటే రెండు ఫ్యాన్ నాకు అంటే రెండు ఫ్యాన్ ఇన్ వెంకీ. దీంట్లో యూనిఫామ్ దాంట్లో ఫ్యాన్ ఇన్ మీద డిపెండెంట్ కంప్లీట్ గా. నెక్స్ట్ గ్లోరట్, నార్మల్ ఇవన్నీ ఏమో ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ మీద డిపెండెంట్. ఓకే ఓకే, జస్ట్ ఇవి SGD లో ర్యాండమ్ ఇనిషియలైజేషన్ బదులు ఇట్లా ఇనిషియలైజ్ చేసుకుంటే డెడ్ యాక్టివేషన్స్ అవ్వవు. ఓకే ఓకే, ఫస్ట్ వన్ క్లియర్ గా. నెక్స్ట్ అదే ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ మీద డిపెండెంట్ అయి నెక్స్ట్ వన్ జేవియర్ ఆర్ గ్లోరట్. సో దీంట్లో వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకోవడానికి సేమ్ ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ సేమ్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ పర్టికులర్ న్యూరాన్ కి ఇన్పుట్ గా కనెక్ట్ అయిన వెయిట్స్ అని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ల నుంచి. బట్ అక్కడ ఏంటిది? -1/√ ఫ్యాన్ ఇన్ కదా. ఇక్కడ ఏంటంటే -√6 ఫ్యాన్ ఇన్ ప్లస్ ఫ్యాన్ అవుట్. ఓకే, 2 +√6 ఫ్యాన్ ఇన్ ప్లస్ ఫ్యాన్ అవుట్. ఓకే, సో సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్. ఇదే న్యూరాన్, ఈ పర్టికులర్ న్యూరాన్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఇదే న్యూరాన్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంతకు ముందు దాంట్లో అంటే యూనిఫామ్ ఇనిషియలైజేషన్ లో ఏంటిది? -0.5 నుంచి +0.5 మధ్యలో ఇనిషియలైజ్ అయినాయి కదా వెయిట్స్.
ఓకే. ఒకవేళ ఈ టెక్నిక్ యూజ్ చేస్తే ఎంత ఇనిషియల్ అవుతాయి? అంటే అది మైనస్ రూట్ 6 బై ఫ్యాన్ ఇన్ ప్లస్ ఫ్యాన్ అవుట్. ఈ పర్టికులర్ న్యూరాన్ ఫ్యాన్ ఇన్ ఏంటి 4, ఫ్యాన్ అవుట్ 4. 4 ఇది రూట్ 6 నుంచి ఓకే. వచ్చింది ఇది కదా. ప్లస్ రూట్ 6/4 + 4. అది వాళ్ళు రిసర్చ్ చేసి అది బెస్ట్ వాల్యూ అని చూస్ చేసుకున్నారు చిన్ని. అది ఆటోమేటిక్గా. ఓకే ఓకే. ఓకే. అంటే వాళ్ళ రిసర్చ్ చేసి అన్ని ట్రై చేసి రూట్ 6కి బెస్ట్ వచ్చింది అనమాట వాళ్ళకి. ఓకే ఓకే. ఓకే. క్లియర్. సో మైనస్ రూట్ 6/√8 టు ప్లస్ రూట్ 6/√8 ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ వాల్యూస్ మధ్యలో దీని ఇనిషియలైజేషన్స్ ఉంటాయి. యూనిఫామ్ అయితే ఇది కదా -0.5 టు +0.5. దీనికి ఏంటిది -√6/8 -√6/8 +√6/8 ఈ రెండింటి మధ్యలో ఇనిషియలైజ్ అవుతాయి వాల్యూస్. ఓకే. సో ఈ జేవియర్ క్లియర్అవుట్ లో కూడా దీంట్లో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఇదేంటిదంటే యూనిఫామ్ ఇనిషియలైజేషన్, యూనిఫామ్ కర్వ్ లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే. సెకండ్ వన్ ఏంటి అంటే గాషియన్ కర్వ్ లో నుంచి సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఓకే. గాషియన్ కర్వ్ అంటే ఏంటిది? జస్ట్ ఇది జీరోనే, ఎట్లాగో సిగ్మా ఒక్కటి డిఫైన్ చేస్తే గాషియన్ కర్వ్ డిఫైన్ అయినట్టే. సో నాకు సిగ్మా అనేది అంటే ఈ సిగ్మా అనేది ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ మీద డిపెండెన్స్ చేస్తా. 2 ఫ్యాన్ ఇన్ ప్లస్ ఫ్యాన్ అవుట్. ఓకే. హలో. ఇది ఎన్ అంటే గాషియన్ కర్వ్ లేదా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్డ్ ఎక్కడ? 0 దగ్గర సెంటర్డ్ మ్యూ సిగ్మా అంటే దాని డీవియేషన్ అనమాట. సో గాషియన్ కర్వ్ డ్రా చేయడానికి డీవియేషన్ కావాలి. ఆ డీవియేషన్ ని మనం ఇక్కడ ఈ మెథడ్ లో ఏం చేస్తున్నాం? 2 ఫ్యాన్ ఇన్ ప్లస్ ఫ్యాన్ అవుట్ చేస్తున్నాం. అంటే ఎంత మనకి ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ ఈ పర్టికులర్ మెథడ్ లో 4 + 4 కదా. 2/8 అంటే 1/4 అంటే ఎంత చిన్ని? 0.25. 0.25. ఓకే. సో ఇప్పుడు గాషియన్ కర్వ్ ఎట్లా వస్తుంది అంటే ఈ టైప్ లో వస్తుంది. ఇది 0, 1 సిగ్మా ఎక్కడ ఉంటుంది? 0.25 దగ్గర. -1 సిగ్మా -0.25 దగ్గర. సో -0.25 నుంచి +0.25 మధ్యలో ఉన్న రేంజ్ లో ఉన్న ఈ యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనికి కనెక్ట్ అయిన వెయిట్స్ కి ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే. ఓకే. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైంది. యూనిఫామ్ ఇనిషియలైజేషన్, ఒకటి నార్మల్ ఇనిషియలైజేషన్. గ్లోరాట్ నార్మల్ అంటే ఈ మెథడ్ లో ఇనిషియలైజ్ అవుతుంది. గ్లోరాట్ యూనిఫామ్ అంటే ఇది. కాంతి నార్మల్ దాంట్లో సిగ్మాకి రూట్ ఉంది కదా కాంతి? ఏం రూట్ వెంకి? సిగ్మాకి 2 ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ అని రాసిన కాంతి. 2/8 ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ అంటుండు. మొత్తానికి రూట్ ఉంది కాంతి. ఆ పైన లింక్ చూడు కాంతి, స్క్వేర్ రూట్ అని వచ్చింది పైన. మొత్తంకి రూట్ ఉందా వెంకి? ఓకే. ఓకే చిన్ని సెక్షన్. ఓకే. నెక్స్ట్ ఈ మెథడ్ క్లియర్ కదా? క్లియర్. ఓకే. నెక్స్ట్ థర్డ్ మెథడ్ కే ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఓకే. దీంట్లో కూడా మళ్ళీ 2 యూనిఫామ్, నార్మల్. ఓకే. యూనిఫామ్ అనుకో, ఇంతకు ముందు ఏంటిది? -√6 ఫ్యాన్ ఇన్ ప్లస్ ఫ్యాన్ అవుట్ కదా. ఇక్కడ -√6 ఫ్యాన్ ఇన్, ఓన్లీ ఫ్యాన్ ఇన్ పైన డిపెండెంట్. ఓకే. +√6 ఫ్యాన్ ఇన్. ఓకే. ఈ రేంజ్ లో ఉన్న వాటికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కొని వాటితోని ర్యాండమ్ గా ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే. ర్యాండమ్ గా కాదు, యూనిఫామ్ గా ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ నార్మల్ అంటే ఏంటిది? మళ్ళీ సేమ్ గాషియన్ కర్వ్ గీయాలి కదా, సిగ్మా. సో సిగ్మా అనేది వీటి మీద డిపెండెన్సీ చేస్తే అయిపోతుంది. దీంట్లో ఏంటిది? √2 ఫ్యాన్ ఇన్. ఓకే. ఓకే. అర్థమైందా? ఇవి వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్స్. సో ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తే మనం డెడ్ యాక్టివేషన్స్ తగ్గించవచ్చు. హలో చిన్ని, ఏమైంది? ఎవరికైనా డౌట్స్ వచ్చిందా?
కానీ దీనికి యాక్టివేషన్ ఈక్వల్ టు రిలవెంట్ రాయాలా, అంటే ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు హీ అని పెట్టేసి. ఇనిషియలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు హే నార్మల్ గ్లో డాట్ యూనిఫామ్ అట్లా రాయాలన్నమాట. ఓకే, ఈ ఫార్ములాలు అన్నీ రాయనక్కర్లేదు కదా. ఫార్ములాస్ ఏం రాయవు, అసలు ఏం రాయవు, జస్ట్ లైన్ లో ఆ నేమ్ రాస్తాం అంతే. ఓకే, అన్ని న్యూరాన్స్ ప్యానిన్ అదే ఫైండ్ అవుట్ చేస్తుంది, వెయిట్స్ అదే ఇనిషియలైజ్ చేసుకుంటుంది. బాగుంది. నెక్స్ట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎనీ డౌట్స్ సాయినాథ్? డౌట్స్ ఇప్పుడు మరి అరే ఎదవా రిప్లై అండిరా. అరెస్ అంటే ఎందుకంటే వాడు ఈ స్లీపింగ్. నో రిప్లై ఫ్రమ్ సాయినాథ్. ఆయన వినట్లేదేమో మరి. ఓకే ఓకే, సో అదే మన ఫ్లోలో ఏమేమి అయిపోయినాయి చిన్ని మొత్తం మెషిన్ లెర్నింగ్ లాగా డీప్ లెర్నింగ్ చెప్పినా కదా నిన్న స్టెప్స్ అని. యాక్టివేషన్స్ అయిపోయినాయి, ఓకే, ఇనిషియలైజేషన్స్ కూడా అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అవ్వకుండా కొన్ని టెక్నిక్స్ లో ఒక టెక్నిక్ అయిపోయింది కదా, డ్రాప్ అవుట్. అవునవును, డ్రాప్ అవుట్ టెక్నిక్ నిన్న అయిపోయింది కదా. అవును, డ్రాప్ అవుట్. ఇంకొకటి ఏంటి అంటే బ్యాచ్ నార్మలైజేషన్. ఓకే, ఈ రెండు ఇది కూడా అయిపోయిందంటే ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఆప్టిమైజర్స్ ఒకటి చెప్పేసుకుంటే డీప్ లెర్నింగ్ మోడల్ డిజైన్ చేసుకోవచ్చు. అంతేనా? మరి మోడలింగ్ అవన్నీ ఏముండవా? ఏం మోడలింగ్? అంతే ఇట్లా నేను లాస్ట్ రిగ్రెషన్ ఒకటా అట్లా ఉండవు దీంట్లో, అదే కదా చెప్తున్నా. అవునా? ఈ న్యూరల్ నెట్వర్కే మోడల్, ఒక్కొక్క డిజైన్ లో పెడితే ఒక్కొక్క మోడల్. అది నీ న్యూరాన్స్ ఎన్ని పెట్టుకుంటావు ఒక్కొక్క లేయర్ లో, దాన్ని ఎట్లా కనెక్ట్ చేస్తావు అనేది ఒక మోడల్. ఓకే ఓకే ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ నార్మలైజేషన్. అంటే ఇట్లా ఎగ్జాంపుల్ మోడల్స్ కూడా ఉండవు దీంట్లో? అవి ఉన్నాయి కదా కాంతి, మస్తు మస్తు చెప్పినావు మెషిన్ లెర్నింగ్లో. అవే ఎగ్జాంపుల్ మోడల్స్, బ్యాక్ ప్రాపగేషన్లు, ఇవన్నీ ఏముండవు కాంతి? బ్యాక్ ప్రాపగేషన్ మెషిన్ లెర్నింగ్ ఉందా? బ్యాక్ ప్రాపగేషన్ అంటే అట్లా అట్లే కాంతి. బ్యాక్ ప్రాపగేషన్ అంట ఈ ర్యాండమ్ ఫారెస్ట్, ట్రీస్ అట్లాంటివి. అది మెషిన్ లెర్నింగ్ చిన్ని, ఇది డీప్ లెర్నింగ్ లో ఇట్లానే ఉంటుంది. అవునా? ఓకే, మోడల్ బిల్డ్ చేస్తాము, ఆ తర్వాత ఇంకా వేరే ఉంటాయి. ఇమేజెస్ పైన ఎట్లా వర్క్ చేస్తాము, టైమ్ సిరీస్ డేటా పైన ఎట్లా వర్క్ చేస్తాము. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ బ్యాచ్ నార్మలైజేషన్. బ్యాచ్ నార్మలైజేషన్ తో కూడా బ్యాచ్ నార్మలైజేషన్ ఎందుకు చేస్తాం ఫస్ట్ చెప్తా. నార్మల్ గా ఫస్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి మనకన్నా, ఇన్పుట్స్ అన్ని ఏం చేస్తున్నావు, ఒక హిడెన్ లేయర్ల నుంచి పాస్ చేస్తున్నాం. ఓకే, ఈ హిడెన్ లేయర్ నుంచి ఇంకో హిడెన్ లేయర్, ఇక్కడ నుంచి ఇంకొక లేయర్, అక్కడ నుంచి అవుట్పుట్ లేయర్కి ఏదో పాస్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4. ఓకే, నార్మల్గా ఇక్కడ సపోజ్ ఏదో ఇప్పుడు ఏం టెక్నిక్ యూజ్ చేస్తున్నాం మనం, ఎస్జిడి యూజ్ చేస్తున్నాం అనుకుందాం. ఎస్జిడిలో ఏంటి, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ లో గ్రేడియంట్ డిసెంట్ అంటే ఎంటైర్ డేటా మీద వర్క్ చేస్తాం. ఓకే, సో ఎంటైర్ డేటా మీద వర్క్ చేస్తావు కాబట్టి అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు, బ్యాచ్ నార్మలైజేషన్ చేయాల్సిన ప్రాబ్లం ఉండదు. ఓకే, బట్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ లో వర్క్ చేసినప్పుడు ఏంటి, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అంటే ఎంటైర్ డేటా మీద ఆపరేట్ చేయం మనం. k ఈజ్ ఈక్వల్ టు 1 పాయింట్ అంటే ర్యాండమ్ ఏదో ఒక్కటే డేటా పాయింట్ తీసుకొని అయినా న్యూరల్ నెట్వర్క్ ఒకసారి రన్ చేస్తాం. లేకపోతే k అనేది సమ్ వాల్యూ లెస్ దాన్ ఎంటైర్ డేటా సెట్ అనమాట. డేటా సెట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో వాటికంటే కొన్ని తక్కువ నెంబర్ ఏదైనా డిసైడ్ చేసుకొని బ్యాచ్ తీసుకొని ఆ బ్యాచ్ తోనైనా ఆపరేట్ చేస్తాం. ఓకే, సో స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఏం చేస్తుంది, బెస్ట్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. న్యూరల్ నెట్వర్క్ లో ఉన్న వెయిట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి నేను. ఓకేనా? సో ఇప్పుడు ఈ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ నేను ఏదో ఒక టెక్నిక్ తో వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా, అప్డేట్ చేస్తూ ఉంటా కదా. ఎన్ని టైమ్స్ చేస్తే అది టిల్ కాన్వర్జెన్స్. ఓకే, టిల్ కాన్వర్జెన్స్ అంటే ఏంటిది, సపోజ్ నాకు ఎగ్జాంపుల్ 100 టైమ్స్ పట్టింది అనుకుందాం కాన్వర్జ్ అవ్వడానికి, 100 అప్డేట్స్ అయినాయి అంటే ఎస్జిడి ఏమైంది, 100 టైమ్స్ రన్ అయింది. ఓకే, మన డేటా సెట్ లో 1 lakh డేటా పాయింట్స్ ఉన్నాయి.
ఓకే, 1,00,000 డేటా పాయింట్స్ ఉన్నాయి. 1,00,000 డేటా పాయింట్స్ మీద నేను ఇది న్యూరల్ నెట్వర్క్, ఈ పర్టికులర్ న్యూరల్ నెట్వర్క్ పాస్ చేసి వెయిట్స్ ఫైండ్ అవుట్ చేసి నాకు 100 ఇటరేషన్స్ లేదా ఈపాక్స్ పట్టింది అనమాట వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, సో నేను ఇప్పుడు స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేసినప్పుడు కే వాల్యూ ఏదో ఒకటి చూస్ చేసుకుంటా కదా, సమ్ 1000 చూస్ చేసుకున్నా కే వాల్యూ. ఓకే, 1,00,000 లో ఏమన్నా 1000 పాయింట్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ అయ్యి ఒకసారి ఒక రన్ వెళ్తుంది అనమాట. ఓకే, రన్ వెళ్ళిపోయి అక్కడ అప్డేట్ అవుతాయి వెయిట్స్ అన్ని, ఫస్ట్ అప్డేట్. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, వచ్చి మళ్ళీ ఒక 1000 పాయింట్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటా దీంట్లో నుంచి. ఆ 1000 పాయింట్స్ మీద న్యూరల్ నెట్వర్క్ మొత్తం రన్ అయ్యి మళ్ళీ అప్డేట్ చేస్తాం వెయిట్స్. సో ఇట్లా 100 టైమ్స్ నువ్వు ర్యాండమ్ గా 1000 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటావు. ఓకే ఓకే, సో 100 టైమ్స్ నువ్వు ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 1000 సెలెక్ట్ చేసుకున్న 1000 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇంతకు ముందు వచ్చిన 1000 పాయింట్స్ ఒక బిహేవియర్ బట్టి న్యూరల్ నెట్వర్క్ వెయిట్స్ అడ్జస్ట్ అయినాయి. ఓకే ఓకే, ఒకవేళ ఇప్పుడు మారిపోయింది అనుకో, ఇది నెక్స్ట్ వచ్చిన బ్యాచ్ వేరే టైప్ ఉన్నాయి ఆ పాయింట్స్ అన్ని. అంటే ఇంతకు ముందు వచ్చిన అన్ని ఒక టైప్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చినాయి ఒక టైప్ ఉన్నాయి. వేరే టైప్ పాయింట్స్ వస్తే ఏమవుతుంది, మళ్ళీ వెయిట్స్ అన్ని కంప్లీట్ గా చేంజ్ అవుతాయి. ఓకే, వెయిట్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు, నువ్వు ఎంటైర్ డేటా తీసుకోవట్లేదు, బ్యాచ్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ లేదా ఒక్కొక్క బిహేవియర్ చూపించవచ్చు. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న ఒక 1000 పాయింట్స్ లో అది స్టార్టింగ్ లో మ్యాంగో క్లాసిఫైర్ అది అనుకున్నాం కదా, ఇవన్నీ కలర్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 1000 సెలెక్ట్ చేసుకున్నప్పుడు షేప్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డేటా ఆ టైప్ లో ఉండొచ్చు, చెప్పలేం, అంటే ర్యాండమ్ గా సెలెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ ర్యాండమ్ గా సెలెక్ట్ అయినప్పుడు నీకు ఎండింగ్ లేయర్ కి, అంటే ఇక్కడ వెయిట్స్ ఇనిషియలైజ్ అయ్యే టైం కి ఎండింగ్ వచ్చేసరికి ఏంటిది, అది చాలా ఎక్కువ వేరియేషన్ లాగా కనిపిస్తుంది మనకి. ఓకే, ఓకే, ఉన్న డేటా సెట్ల నుంచే మనం బ్యాచెస్ సెండ్ చేస్తున్నాం. బట్ వెళ్ళిన బ్యాచ్ అంటే ర్యాండమ్ గా సెలెక్ట్ అయిన బ్యాచ్ మీద బ్యాచ్ ని బట్టి మనం కొంచెమే చేంజ్ చేసినాం పాయింట్స్ నార్మల్ ఇన్పుట్ సైడ్ చూసుకుంటే, కానీ లాస్ట్ అంటే ప్రాసెస్ అవ్వకుండా వచ్చేసరికి చాలా ఎక్కువ చేంజ్ ఉన్నట్టు అనిపిస్తుంది దానికి మోడల్. ఓకే, అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే, బట్ అట్లా అని నేను గ్రేడియంట్ డిసెంట్ వాడలేను. గ్రేడియంట్ డిసెంట్ వాడితే ప్రాబ్లం ఏంటి, టైం ఎక్కువ పడుతుంది, కంప్యూటేషనల్ రిసోర్సెస్ ఎక్కువ కావాలి. ఎంటైర్ డేటా మీద నువ్వు ఎంటైర్ డేటాతో న్యూరల్ నెట్వర్క్ మొత్తం బిల్డ్ చేస్తావు కాబట్టి నీకు రిసోర్సెస్ కూడా ఎక్కువ కావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే లాస్ట్ అంటే స్టార్టింగ్ లో మళ్ళీ సేమ్ బ్యాచ్ పంపిస్తే పెద్ద తేడా కనిపించదు. న్యూరల్ లో ప్రాసెస్ అయ్యి వెళ్ళేసరికి డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది న్యూరల్ నెట్వర్క్ వెళ్ళేసరికి. ఓకే, సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి లాస్ట్ లేయర్స్ దగ్గర మనం బ్యాచ్ నార్మలైజేషన్ చేస్తాం. ఓకే, సేమ్ నార్మలైజేషన్ అంటే తెలుసు కదా, డేటా నార్మలైజ్ చేస్తాం కదా మనం. ఓకే, సేమ్ అదే టైప్ లో ఎండింగ్ వచ్చేసరికి ఎండింగ్ వచ్చిన బ్యాచ్ ఏదైతుందో, అంటే ఎండింగ్ వచ్చినప్పుడు ఏదో సమ్ లాస్ట్ 2-3 లేయర్స్ ముందు నేను బ్యాచ్ నార్మలైజేషన్ చేసిన మళ్ళీ న్యూరల్ నెట్వర్క్ పాస్ చేస్తాను. సో ఇక్కడ నాకు హ్యూజ్ అంటే లార్జ్ వాల్యూ వస్తుందేమో అనుకోని ఇక్కడ నేను బ్యాచ్ నార్మలైజ్ చేసిన అనుకో, ఈ వాల్యూస్ అన్ని నార్మలైజ్ అవుతాయి. నార్మలైజింగ్ అంటే ఏంటిది, మెయిన్ జీరో మెయిన్ జీరో వేరియన్స్ 1 అంటే 1. ఓకే, ఈ పర్టికులర్ ప్రాసెస్ అవుతుంది దాంట్లో. అర్థమైందా? అర్థమైంది. సో ఇది చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కువ వేరీ అయినప్పుడు ఏమవుతుంది మనకి, అంటే బ్యాచ్ నార్మలైజ్ చేయకపోతే వెయిట్స్ అన్ని ఓకే వచ్చిన డేటాలో కొత్త బిహేవియర్ చూసింది అనుకో, అన్ని వెయిట్స్ మారిపోతాయి. మళ్ళీ వచ్చిన డేటా సెట్ లో వేరేది ఉందనుకో మళ్ళీ మారుతుంది. సో ఓవరాల్ గా కన్వర్జ్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. బ్యాచ్ నార్మలైజేషన్ చేస్తే ఏంటిది, మళ్ళీ 0 to 1 మధ్యలో సెంటర్ అయినాయి, అంటే అన్ని యూనిఫామ్ రేంజ్ లోనే ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాచ్ సెండ్ చేసినప్పుడు నాకు గ్రాఫ్ ఇట్లా వచ్చింది అనుకుందాం. ఓకే, సెకండ్ బ్యాచ్ సెండ్ చేసినప్పుడు కూడా గ్రాఫ్ ఇట్లానే దీని దగ్గరకు వస్తే ఏమవుతుంది, వెయిట్స్ దీనికి అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. లేదు నేను థర్డ్ టైం ఒక ర్యాండమ్ గా బ్యాచ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ బ్యాచ్ సపోజ్ ఇట్లా వచ్చింది అనుకుందాం, ఇదేంటిది ఇంతకు ముందు ఇక్కడ ఉండింది ఇక్కడ కర్వ్ షిఫ్ట్ అయింది కదా అని వెయిట్స్ మారిపోతాయి. అలా కంటిన్యూస్ గా నువ్వు బ్యాచెస్ ర్యాండమ్ గా ఇవ్వడం వల్ల వెయిట్స్ చేంజ్ అవుతున్నప్పుడు నువ్వు అంటే కాన్వర్జ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దాని బదులు ఇప్పుడు ఫస్ట్ వచ్చిన బ్యాచ్ ఇట్లుండే కదా, దీన్ని నార్మలైజ్ చేస్తే ఏమొస్తుంది, ఈ పీస్కి వచ్చేస్తుంది 0 to 1 మధ్యలోకి వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టైం సెలెక్ట్ చేసింది ఇక్కడ ఉంది కర్వ్. ఓకే,
ఇక్కడ ఉంది, జస్ట్ స్కేల్ వేరే, ఇక్కడ ఉంది సమ్ బిహేవియర్ అదే, ఎందుకు మ్యాంగోసే కాబట్టి సేమ్ కర్వ్ అట్లానే కనిపిస్తుంది, కానీ వేరే వేరే ప్లేస్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా నార్మలైజ్ చేస్తే ఏమవుతుంది, ఇది కూడా ఇక్కడికే వస్తుంది కదా మళ్ళీ. ఓవరాల్ గా నీకు ఏమవుతుంది, కాన్వర్జెన్స్ తొందరగా అక్కర్ అవుతుంది. ఓకే ఓకే, అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. సో ఈ పర్టికులర్ చేంజ్ ఏదైతే ఉందో అంటే స్టార్టింగ్ లో మనం ఇచ్చినప్పటి నుంచి న్యూరల్ నెట్వర్క్స్ లో అంటే ఒక్కొక్క లేయర్ లో నుంచి వెళ్ళుకుంటూ లాస్ట్ కి వచ్చేసరికి ఏదైతే స్కేల్ అయ్యి పక్కకి వెళ్ళడము లేదా వాల్యూ చేంజ్ అవ్వడం ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నల్ కోవేరియన్స్ షిఫ్ట్ అంటాం. ఓకే 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 సో బ్యాచ్ నార్మలైజ్ చేయడం వల్ల కాన్వర్జెన్స్ త్వరగా వస్తుంది. ఓకే, కోవేరియన్స్ షిఫ్ట్ ఓవర్కమ్ చేస్తాం. ఓకే ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుంది, ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకే అంతే కదా, నువ్వు ఇటు షిఫ్ట్ అయినావు అంటే వెయిట్స్ అడ్జస్ట్ అవుతా ఉంటుంది, అంటే ప్రతి ఒక్క షిఫ్ట్ కి నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు అంటే ఓవర్ గా ఫిట్ అవుతున్నావు. ఓకే సో ఓవర్ ఫిట్ అవ్వకుండా చూసుకుంటున్నావు. ఓకే, ఇది బ్యాచ్ నార్మలైజేషన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదండి. ఏం లేదు అశ్వన్. ఓకే, థ్యాంక్ యూ. Thank you by respond, Mahendra by respond, Bindu Akshara respond. అప్పటి నుంచి తనకలాడుతుంటే మైక్ ఇప్పుడు సెట్ అయింది. ఏంది అశ్వన్? అప్పటి నుంచి తనకలాడుతున్నా కానీ మైక్ సెట్ చేయడానికి ఇప్పుడు సెట్ చేసి. ఓకే, చిన్న నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సాచురేట్ అయిందా? చాలా ఎక్కడ అండి, ఎందుకు ఎక్కువ చెప్పక ఒక రోజు. నెక్స్ట్ ఎస్జిడి టెక్నిక్స్ అంటే ఆప్టిమైజర్ స్టార్ట్ చేయాలి ఇంకా. మరి లేదా కొత్త టాపిక్ అంటే రేపు వెళ్ళిపోదాం. క్రాంతి రేపు సాటర్డే కదా, రేపు లేట్ గా పెట్టుకోవచ్చు. రేపు క్లాస్ ఆఫ్ చేయొచ్చుగా. రేపు ఆఫ్ అవుతుంది క్లాస్. రేపు డేటా సెట్ ఉంది, ఎక్కువసేపు చెప్తాను అనుకుంటున్నాను. ఎప్పుడు? రేపు క్రాంతి రేపు వద్దు క్రాంతి, రేపు నాకు 12 hours షిఫ్ట్ ఉంది, దొరకదు నాకు. నేను నాది అయిపోయేసరికి 7 అవుతుంది నైట్. సరే పోనీ, అంటే రికార్డ్ చేయరా ఏమని తీసుకుంటాను. ప్రతి క్లాస్ అవుతుంది. చెయ్యి నాకు చెప్పు క్రాంతి, రికార్డ్ తీసుకుంటాను. అంటే ఆప్టిమైజర్స్ ఇంకేమైనా టాపిక్ డీప్ లెర్నింగ్ లో? డీప్ లెర్నింగ్ లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి చిన్ని. ఆప్టిమైజర్ అయితే నార్మల్ ఒక డీప్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయొచ్చు మనం ఒకటి. ఓకే 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 ఓకే, ఆ తర్వాత కాన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్స్, టైమ్ సిరీస్ డేటా పైన ఇంకా అట్లనే ఉంటూనే ఉంటాయి అవన్నీ. ఓకే చిన్ని మరి. ఓకే, ఇప్పుడు చెప్పరా ఏమంతా, ఇందాకేం అడుగుతున్నా? నేను ఏం అడగట్లేదు. ఏదో కరెంట్ పోతుంది ఏదో అడుగుతున్నావు కదరా.